అంతిమ తీర్పు వచ్చేసింది. ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి చుక్కెదురైంది. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి చుక్కెదురైంది. వెంటనే లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది సుప్రీం. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థిస్తూ వెంటనే సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలంటూ తీర్పునిచ్చింది. నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా సుప్రీంకోర్టు తుది తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ కోర్టు ఈ తీర్పు చెప్పడం జరిగింది. వెంటనే సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినీ నటి ప్రత్యూష కేసులో ఇదొక కీలకమైన తీర్పు, అంతిమ తీర్పు అని చెప్పొచ్చు. హైకోర్టు ఇచ్చిన తీర్పునే సపోర్ట్ చేస్తూ సమర్థిస్తూ సుప్రీంకోర్టులో లొంగిపోవాలి, వెంటనే లొంగిపోవాలి, 4 వారాల్లో అతను లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు 2 ఏళ్ల శిక్షను సమర్థించింది సుప్రీంకోర్టు. ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి చుక్కెదురైన వార్త మనం చూస్తున్నాం. 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పును సమర్థిస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు బయటకొచ్చింది. అంతిమ తీర్పు అని చెప్పొచ్చు. 4 వారాల్లో అతడు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, సుప్రీంకోర్టులో ఎలాంటి వాదోపవాదనలు జరిగాయి? పూర్తి సారాంశం ఏంటి? తీర్పు యొక్క పూర్తి సారాంశం ఏంటి? ఈ ప్రత్యూష హత్య కేసులో సిద్ధార్థ్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన శిక్షను సమర్థిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం, మనోజ్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా 2 ఏళ్ల జైలు శిక్షను 2011లో 2 ఏళ్ల జైలు శిక్షను 2011లో ఇటు హైకోర్టు ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డికి ప్రత్యూష హత్య కేసులో అంటే అది అనుమానాస్పద మృతిగానే దాన్ని ముఖ్యంగా చెప్తూ వచ్చారు. కానీ హత్య చేశారు, ముఖ్యంగా అత్యాచారం చేశారు అని చెప్పి సరోజిని దేవి ఇటు ప్రత్యూష తల్లి ఆరోపిస్తూ వచ్చారు. సో దానికి సరైన శిక్ష సిద్ధార్థ్ రెడ్డికి పడలేదని చెప్పి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం కొనసాగుతూ 12 ఏళ్లుగా 2011 నుంచి ముఖ్యంగా ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసు సుమారు 14 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చిన పరిస్థితి. ఎట్టకేలకు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులో ప్రధానంగా సిద్ధార్థ్ రెడ్డిని హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యంగా తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, తను హత్య చేయలేదు అన్న వాదనలు వినిపించినప్పటికీ కూడా సాక్ష్యాధారాలు ముఖ్యంగా ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ అలాగే అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమేనంటూ 2 ఏళ్ల శిక్షా కాలాన్ని ముఖ్యంగా ఆయన ముఖ్యంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. సో 4 వారాల్లోగా లొంగిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 4 వారాల్లోగా ఆయన కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. అలాగే గతంలో హైకోర్టు విధించిన జరిమానా ఏదైతే ఉందో 50,000 రూపాయలు, సో ఆ 50,000 రూపాయలని కూడా ఆయన చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది సరైన శిక్ష కాదు అని చెప్పి ప్రత్యూష తరపు ముఖ్యంగా ఆమె తల్లి మొదటి నుంచి కూడా చెప్తోంది యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి, ఏ మహిళకు ఈ విధంగా జరగకూడదు అంటూ ముఖ్యంగా ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఆ తర్వాత సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2 ఏళ్ల శిక్షా కాలం ముఖ్యంగా ఈ కేసులో శిక్షను ఇంకా పెంచాలి అని చెప్పి కోరారు కదా. సరైన శిక్ష పడలేదు, కూతురికి న్యాయం చేయలేదు అనేది కదా ఆమె చేస్తున్న పోరాటం. అండ్ 4 వారాల లోపు లొంగిపోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సిద్ధార్థ్ రెడ్డి లేడా, ఎక్కడున్నాడు ప్రస్తుతం? అతను 4 వారాల సమయం ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది అక్కడ? ఎస్, ముఖ్యంగా ఈ కేసు చాలా సుదీర్ఘంగా 2 దశాబ్దాలుగా 2002లో ప్రత్యూష చనిపోయింది. సో సుదీర్ఘంగా ట్రయల్ కోర్టు, హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు రావడం జరిగింది. సో ముఖ్యంగా
నిందితుడికి లొంగిపోవడానికి కావాల్సిన సమయం కూడా ఇవ్వాల్సి ఉంటుంది కోర్టు. అందులో భాగంగానే 4 వారాల సమయం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అతను బెంగళూరులో ఉంటున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ ముఖ్యంగా చాలా 2 దశాబ్దాల క్రితం 2002లో ముఖ్యంగా ఈ ఘటన జరిగింది. సో అప్పటి నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం 2 పక్షాల వారు చేస్తున్నారు. సిద్ధార్థ్ రెడ్డి ముఖ్యంగా తాను ప్రేమించిన అమ్మాయి, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి నేనెందుకు చంపుతాను, ముఖ్యంగా ఇటు తను కూడా చనిపోవాలనుకున్నాను, సో ఆ ఉద్దేశంలోనే ఇదంతా కూడా జరిగింది అని చెప్పి సిద్ధార్థ్ రెడ్డి వాదనలు, ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. సో కానీ తప్పు జరిగింది మాత్రం సిద్ధార్థ్ రెడ్డి తరపునే అన్నది హైకోర్టు ధృవీకరించింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడం జరిగింది. సో 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాల్సి ఉంటుంది. అయితే సరైన న్యాయం జరగలేదు అన్నదే ముఖ్యంగా ప్రతిష్ట కుటుంబ సభ్యుల తరపు వాదన. ఇప్పుడు ఈ రోజు తీర్పుకు సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అసలు పరిగణనలోకి తీసుకోలేదు, ఫస్ట్ ఎవిడెన్స్ గా తీసుకోవాల్సింది అది కదా, దాని మీద నాకు సమాధానం కావాలి అని కూడా ఆమె కోరింది. దీనిపై ఏమైనా వాదోపవాదనలో చర్చ వచ్చిందా? ముఖ్యంగా సిబిఐ ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో అందులో కూడా చాలా అంశాలని పరిగణలోకి తీసుకోలేదు అన్న విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. సో అయితే కోర్టు ముఖ్యంగా అప్పుడు ఉన్న ఆధారాలు, ముఖ్యంగా 2 దశాబ్దాల క్రితం జరిగిన ఘటన, సో అన్ని అంశాలపైన సిబిఐ సమగ్రంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కానీ, హైకోర్టులో వాదనలు వినిపించడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ చాలా ఎవిడెన్సెస్, పోస్ట్ మార్టం ముఖ్యంగా వీడియోగ్రఫీకి సంబంధించిన విషయాలు కానీ, లేక ఇటు ఎవిడెన్సెస్ ప్రాథమిక ఆధారాలు, ఇటు ప్రత్యక్ష సంబంధించిన బట్టలు కానీ ఇతర ఆధారాలన్నింటి కూడా చెరిపేసే ప్రయత్నం చేశారు. దీని వెనుక కుట్ర జరిగింది అని చెప్పి మొదటి నుంచి కూడా రాజకీయ జోక్యం కూడా ఈ కేసులో ఉంది. అందులో భాగంగానే తన కుమార్తెకి న్యాయం జరగలేదు అన్నది ప్రతి తల్లి వాదనగా ఉంది. సో ప్రస్తుతం మరి ఈ తీర్పు పైన మళ్ళీ ఆమె ముఖ్యంగా సుప్రీంకోర్టుని, ఎందుకంటే 2 దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం కాబట్టి మళ్ళీ ఈరోజు 2 ఏళ్ల శిక్ష సరిపోదన్నదే ఆమె ప్రధాన అభ్యంతరం. కోర్టు ముఖ్యంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరగలేదు, ముఖ్యంగా ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు అన్న అంశాన్ని కూడా ఆవిడ కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యంగా సిబిఐ తరపు వాదనలు పరిగణలోకి తీసుకుంటూ హైకోర్టు సరైన తీర్పే ఇచ్చిందన్న అభిప్రాయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు వ్యక్తపరుస్తూ, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2 ఏళ్ల శిక్షాకాలం కూడా తనకి విధించకూడదు అన్నది సిద్ధార్థ్ రెడ్డి వాదన. కానీ సాక్ష్యాధారాలు, ఆధారాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇటు హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఈరోజు సమర్థిస్తూ 2 ఏళ్ల శిక్షాకాలానికి సంబంధించి ముఖ్యంగా ఆయన లొంగిపోవాల్సి ఉంటుంది 4 వారాల్లోగా. సో ఇక జైల్లో 2 ఏళ్ల పాటు ఆయన గడపాల్సి ఉంటుంది. లేదు ముఖ్యంగా దీనిపైన మళ్ళీ సిద్ధార్థ్ రెడ్డి ఏమైనా మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తారా, ఏం జరగబోతుంది, ఇంకా న్యాయ పోరాటం ఈ కేసులో కొనసాగుతుందనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.